మనం చాలా మంది ఇబ్బంది పడుతూ ఇతరులతో మాట్లాడడానికి చర్చించడానికి ఇష్టపడని సమస్యల్లో ఒకటి మోషన్ ఫ్రీగా లేకపోవడం. ఇది మీ కుటుంబంలో చర్చించాం, అట్లాగే ఎవరన్నా వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఇతర విషయాలన్నీ మాట్లాడతాం. కానీ పొరపాటున ఆయన మోషన్ ఎలా ఉంది అని అంటే బాగానే ఉందండి అని మొహమాటంగా చెప్తాం. కానీ అవును నాకు మోషన్ ఫ్రీగా లేదండి అని ఫ్రీగా చర్చించాం. కానీ ఇది చాలా ప్రత్యేకమైన సమస్య, ఇంపార్టెన్సీ ఉన్న సమస్య. ఒక మాటలో చెప్పాలంటే మనకు వస్తున్నటువంటి జబ్బుల్లో 60-65-70% దాకా జబ్బులు మోషన్ ఇరెగ్యులారిటీ వల్ల వస్తున్నాయి అని అంటే కూడా అది తప్పు మాట అవ్వదు. అందుకనే మోషన్ ఫ్రీగా ఉండేటువంటి జాగ్రత్త మనం తీసుకోగలిగినట్టయితే చాలా జబ్బుల నుంచి మనల్ని మన శరీరాన్ని కాపాడుకునేటువంటి జాగ్రత్త మనం తీసుకున్నట్టే. ఇంతెందుకు, చిన్నపిల్లలు ఉంటారు, పిల్లలకి జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, వామిటింగ్స్ వస్తుంటాయి, ఇలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మనం వాటి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతూ ఉంటాం. కానీ నిజమేంటంటే క్రానిక్గా మోషన్ ఇరెగ్యులర్ అవుతూ ఉంటే వచ్చేటువంటి సమస్యల్లో ఒకటిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొద్దున్నే వెళ్తున్నారు, వాళ్ళు సాయంత్రం ఎప్పుడో వస్తున్నారు, వాళ్ళు నీళ్లు తాగుతున్నారా, ఎలా ఏమిటి వ్యవహారాలన్నీ కూడా మన పరిధిలో ఉండేగా లేవు, స్కూళ్ల పరిధిలో ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తలు మనం మోషన్ విషయంలో తీసుకున్నట్టయితే మనకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఫిషర్స్ అని వెళ్తాం, ఫిస్టులా అని వెళ్తాం, మొలని వెళ్తాం, పేగుతిత్తులని వెళ్తాం, లేకపోతే అల్సర్ అని వెళ్తాం, గ్యాస్ ట్రబుల్ అని వెళ్తాం, కడుపు ఉబ్బరం అని వెళ్తాం, ఇలాంటి సమస్యలతో వెళ్తాం. కానీ మోషన్ ఫ్రీగా ఉంది అనే వ్యవహారంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా మనల్ని వదిలిపెట్టిపోతాయి. ఆ సమస్యలు ఇవి మనకు రాకుండా కూడా ఉంటాయి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా డాక్టర్ ఎవరు, నేచరే. దీనికి పరిష్కారం ఎక్కడుంది? వంటగదిలోనే ఉంది. ఏం తింటున్నాం, ఏం తినాలి, ఏం తినొద్దనే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం బయటికి రావచ్చు. పిల్లల కోసం చాలా కొన్ని తీసుకొస్తాం, వాళ్ళ మీద ప్రేమతో తిన్నాడా, పాప తిన్నదా, బాబు తిన్నడా, అటువైపు ఎంక్వైరీ అంతా చేస్తాం. కానీ మనం బయటికి వెళ్ళాడా అని చూస్తామా? చూడాలంతే. ఎందుకంటే తినడం ఎంత ముఖ్యమైందో ఆ పిప్పి బయటికి వెళ్ళిపోవడం కూడా అంత ముఖ్యమైంది. ఈ సమస్య మాట్లాడేటప్పుడు కొందరు అనుకుంటారు మాకు మోషన్ ఇరెగ్యులర్ లేదు, మేము రోజు బయటకు వెళ్తున్నాం అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళలో కూడా కొద్ది మందికి మోషన్ ఫ్రీ లేదేమో, జాగ్రత్త చేసుకోవాల్సిందే. ఎందుకు? ఏదైనా ఒకరోజు ఒత్తిడి వల్ల ఇతర పనుల్లో ఉండి ఒకరోజు గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ తెల్లారు వెళ్తాడు అంటే బయటకు వచ్చింది ఆ 2 రోజులది కలిపి వచ్చిందని రూల్ ఏం లేదు. మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఏ రోజు పిప్పి ఆ రోజు కాకుండా 2 రోజులది 3 రోజులది బయటకు వస్తూ ఉంటే అది స్మెల్ వస్తూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. పశువులు చూడండి ఎంత మామూలుగా ఉంటాయో, పశువులు పేడ తెచ్చి ఇంటి ముందు కూడా చల్లుకుంటాం మనం. మనుషులు ఎంత చిరాగ్గా ఉంటారు చూడండి. నిలవ ఉంటే వచ్చేటువంటి సమస్యలు అది ఒకటి. కాబట్టి మోషన్ ఫ్రీగా ఉండాలి, ఏం చేయాలి అనే వైపు చూడండి. నేను సూటిగా మీకు చాలా కారణాలు ఉంటాయి మోషన్ ఇరెగ్యులారిటీకి. వాటిలో బలమైన కారణాలు 2 చెప్తాను. ఒకటి, మానసిక ఒత్తిడి ఉంటే కూడా మోషన్ ఇరెగ్యులర్ అవుతూ ఉంటుందండి. ఆ దీర్ఘకాలపు మానసిక ఒత్తిడితో బాధపడే వాళ్ళు మోషన్ ఇరెగ్యులర్తో బాధపడుతూ ఉంటారు. అదొక విషయం. అది తగ్గితేనే తగ్గుతుంది. కాబట్టి దానికి ఏం చేయాలి? మీరు దగ్గరలో ఉన్న యోగా కేంద్రానికి వెళ్ళండి, లేదా మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ మానసిక ఒత్తిడి బాగా ఉండేవాళ్ళు మీరు బుధవారం గురువారం నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి వచ్చి కాసేపు కౌన్సిలింగ్కి రండి. అట్లా ఏదైనా జాగ్రత్తలు మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని కలిసి జాగ్రత్తలు తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే చిన్న మాట చెప్తానండి, మీకు నిజమే అనిపించడానికి వీలుగా మానసిక ఒత్తిడి, మోషన్ ఫ్రీ అనే సమస్యలకు లింక్ ఉండేది. మనం బయటకు వెళ్దాం అనుకుంటాం, ఆ టైంకి ఫ్రెండ్ వస్తాడు అలో అని, ఆడంటే చాలా ఇష్టం, ఆగిపోయి కాసేపు మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఇమోషనల్ ఫీలింగ్ ఉండదు చూడండి, మామూలుగా ఇతర పనుల్లోకి వెళ్ళిపోతాం. అలా చాలా సందర్భాల్లో అది వాయిదా పడిపోతుంది, మనసుకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల, లేదు మనసు ఒత్తిడిగా ఉండడం వల్ల. ఒకటి దృష్టిలో ఉంచుకోండి. రెండో బలమైన కారణం ఏంటంటే ఆహారంలో ఫైబర్ పర్సెంటేజ్ లేకపోతే కూడా ఈ సమస్య వస్తుందండి. ఎందుకంటే ఉదయం టిఫిన్ ఉడికిందే, మధ్యాహ్నం ఉడికిందే, రాత్రి ఉడికిందే, 3 పూటలా ఉడికింది మాత్రమే తినే మన అలవాటు ఏం చేస్తుందంటే ఆ డైటరీ ఫైబర్ని కూడా పాడు చేస్తూ ఉంది, వేడి చేసి ఉడికించి. దాంతో ఏమవుతుంది, ఫ్రీగా పేగుల కదలికలు ఉండక ఆ పిప్పి బయటికి రావడం లేట్ అయ్యే పొజిషన్ వస్తూ ఉంది. అందుకే ఆహారంలో 2 రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటికి రావడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. చాలా మేలు జరుగుతుంది. నేను వాటిని కూడా మీకు దృష్టి తెస్తాను చూడండి. 1, తినాల్సినవి ఏంటి? 2, తినకూడనిది ఏంటి? తినకూడనిది ఏమిటి అంటే ఫైబర్ లేని ఫుడ్ ఒక 2 నెలల పాటు ఆపేయండి, పూర్తిగా 100% ఆపేయండి. ఫైబర్ లేని ఫుడ్ ఏముంటుంది? ఇప్పుడు కోడిగుడ్డు ఉంది, 0 ఫైబర్. మాంసాహారాలు, రకరకాల మాంసాహారాలు, అట్లా ఏ ఫైబర్ ఉండదు. అలాగే పాలు కూడా తాగొద్దు. ఒక 2 నెలల పాటు పీచు లేని ఆహారాలని పక్కన పెట్టేయండి, నిషేధంలాగా పక్కన పెట్టేయండి. తీసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు కనీసం ఒక 15 రోజుల నుంచి 4 రోజుల పాటు 2 పూటల ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్డే తీసుకోండి. అట్లో మీకు బాగా ఉపయోగపడేది మార్నింగ్ ఫ్రూట్స్, ఈవినింగ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అనగానే అరటిపండు తినొద్దు, అరటిపండు కాదు. మీరు ఏం చేయండి, బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, మీకు ఇంకా బతాయి, కమల, పీచు ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోండి. వాటిని బాగా తినేయండి.
ప్లేట్ నిండా పెట్టుకుని పొద్దున్న తినండి, ప్లేట్ నిండా పెట్టుకుని సాయంత్రం తినండి. మధ్యాహ్నం మాత్రమే ఉడికింది తీసుకోండి. ఆ మధ్యాహ్నం కూడా కాస్త ఆకుకూర ఎక్కువ ఉండేట్టుగా తీసుకోండి. ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఫ్రూట్స్ తింటే నీరసం వస్తుందేమో, ఎలా? నీరసం ఒక భాగం ఉన్న అసలు సాటిస్ఫాక్షన్ ఉండని పొజిషన్ కూడా చాలా మందిలో ఉండే అవకాశం ఉంది. అందుకే మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు వేడివేడిగా రాగిజావ తీసుకోండి. రాగిజావలో పాలు పోయొద్దు, మీరు మజ్జిగ కలపండి, పెరుగో మజ్జిగ వేయండి. అట్లాగే పీచుంటానికి వీలుగా ఒక క్యారెట్ని తురిమి ఆ తురుము రాగిజావలో కలపండి. అట్లా మార్నింగ్ ఈవినింగ్ వేడి తినడం ద్వారా ఉడికింది తినాలే అనే సాటిస్ఫాక్షన్ని మీరు తెచ్చుకోవచ్చు. అట్లాగే మీరు మరొక జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఏముందంటే, సాయంత్రం 7 తింటే రాత్రి 9 అయ్యేసరికి ఆకలి అవుతుంది, ఫ్రూట్స్ తిని ఉండలేకపోతామని చెప్తారు. అలాంటి వాళ్ళు ఏం చేయండి, 7 తినండి, అవసరమైతే మళ్ళీ కాస్త 8:30కో 9కో తినండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్రూట్సేగా తింటారు, తినండి. అంటే మళ్ళీ అర్ధరాత్రి తినే ఉపయోగం ఏంటంటారా? మజ్జిగ తాగండి. రోజు మొత్తం మీద ఒక 4-5 గ్లాసులు, మీకు వీలైతే 6-7 గ్లాసుల మజ్జిగ తాగినా మంచిదే. ఎందుకంటే దాంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, పేగుల్లో నెగిటివ్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేయడానికి కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు బయటకు రావాలని, అట్లాగే ఇంకా వివరాల కోసం ఈ చిన్న వీడియోలో అన్ని వివరాలు మాట్లాడటం కుదరడం లేదు. మీకు 21 నిమిషాల వీడియో 15 రోజుల డైట్ ప్లాన్ అని ఒక వీడియో యూట్యూబ్లో ఉంది. డాక్టర్ రామచంద్ర అని సెర్చ్ చేయండి, మీకు వీడియో వస్తుంది. అది చూసి దాన్ని పాటించే ప్రయత్నం చేయండి. కాదు కలవాలి, పర్సనల్గా మాట్లాడాలనుకుంటారా, మీరు యూట్యూబ్ ఛానల్లో ఓ మెసేజ్ పెట్టండి, మా వాళ్ళు మీకు స్పందించే ప్రయత్నం చేస్తారు. అట్లాగే కాదు కలవాలనుకుంటే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రకృతి ఆశ్రమానికి రండి. ప్రతి బుధవారం, గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరోగ్య అభిమానులతోటి, ప్రకృతి ప్రేమికులతోటి మాట్లాడుతూ ఉంటాం. మీరు కూడా హాయిగా వచ్చి మాతో కలిసి సంభాషించవచ్చు. అలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రకృతి మీ పాలిటీ వైద్యుడిగా ఉంటుంది, వంటగది మీ పాలిటీ మందుల షాప్గా ఉంటుంది, మీ ఇల్లే మీకు హాస్పిటల్గా ఉంటుంది, మీ ఆహారం మీకు ఔషధంగా ఉంటుంది. ఆలోచించి ప్రకృతిని గౌరవిస్తూ పాటిస్తూ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటా ఉన్నాను.